శ్రీరామం పవిత్రం సీతాకళత్రం నవమేఘగాత్రం కారుణ్యపాత్రం శతపత్రనేత్రం. జై శ్రీరామ్. సీతారాముల కళ్యాణం తర్వాత జరిగినటువంటి కొన్ని కీలక ఘట్టాలు జరిగిన ప్రదేశానికి ప్రస్తుతం నేను వచ్చేసానండి. ఇది రతన్ సాగర్ అంటారు ఈ ప్రాంతాన్ని. ఇవన్నీ కూడా లోపలికి చిన్న చిన్న ఊర్లను దాటుకుంటూ మనం రావాలి. ఓపికగా వచ్చి చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. మరి ఈ ప్రాంతం యొక్క విశిష్టత ఏంటనేది లోపలికి వెళ్ళి చూస్తూ మాట్లాడుకుందాం రండి. శ్రీరామచంద్రం సతతం నమామి. చాలా పెద్ద ప్లేస్ ఉంది ఇది. జగతాం నివాసం భూదేవి వాసం శరదిందుహాసం. పెద్ద రథం కనబడుతుంది. భువనే ప్రచారం చాలా విశాలంగా ఉంది ప్లేస్. నమామి. మందారమాలం వసనే. దాదాపుగా మీరు గమనించారా, జనక్పూర్ లో చాలా చోట్ల ఆ శివయ్య దర్శనం మనకు కనిపిస్తుందండి. ఎక్కడికక్కడ శివుడి ఆలయాలు ఉన్నాయి. ఆ శ్రీరాముల వారు శివుడిని బాగా పూజించేవాళ్ళు. ప్రత్యేకించి జనక మహారాజుల వారు శివయ్యకి చాలా భక్తులు అనమాట. ఇంట్లోనే శివలింగం ఉండేది, ప్రతినిత్యం పూజలు చేసేవాళ్ళు. శివ ధనస్సు ఉండేది, ఇవన్నీ తెలిసిందే కదా మనకి. అందుకనే మనకి చాలా చోట్ల ఇక్కడ శివాలయాలు కనిపిస్తాయి. పెద్ద మందిరం ఉంది, చాలా బాగుంది. గుండ్రంగా 3 గోపురాల్లాగా ఒకే దగ్గర ఉన్నట్టు కనిపిస్తుందండి. చాలా బాగుంది. పైన ఓం అని రాసింది. వెళ్దాం లోపలికి. వేదాంత శ్రీరామ శ్రీరామ. త్రితయ ప్రధానం గజేంద్రపాలం వికతాపిపానం శ్రీరామచంద్రం సతతం నమామి. దర్శనం చాలా బాగా జరిగిందండి. రతన్ సాగర్ మండపం అంటారు ఈ ప్రాంతాన్ని. మరి ఈ ప్రాంతం యొక్క విశిష్టత విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమ్మ శ్రీ హరీష్ శర్మ గారు ఉన్నారు, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత. వీరే ఇలా చెప్పారనమాట నాకు. నేపాల్ ముక్తిధామ్ యాత్ర మేము ఎప్పుడూ వెళ్తూ ఉంటాము, చాలా విశేషంగా ఉంటుందంటే నేను కూడా ఒకసారి చూడాలనుకుంటున్నానంటే తప్పకుండా రండి. అక్కడ తెలియని విశేషాలు చాలా సుమన్ టీవీ ద్వారా చూపిద్దామని అన్నారు. అందులో భాగంగా ఎవరు చూడనటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా. టూరిస్టులు ఎవరు వచ్చినా కేవలం మహల్స్ అవి మాత్రమే చూసుకుని వెళ్ళిపోతారు. బట్ ఖచ్చితంగా చూడవలసిన రామాయణంలో ముఖ్యంగా వీటి గురించి కూడా రాసి ఉన్నారు. రతన్ సాగర్ మండపం అని చెప్పి వీటి గురించి కూడా ఉంటుంది. అసలు చూస్తేనే కదా తెలుస్తుంది ఆ మండపం ఏంటి అనేది. ఇంకా చాలా మందికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్. అయితే ఈ ప్రాంతం గురించి తెలుసుకుందాం గురుగారి మాటలు. గురుగారు జై సీతారాం. జై సీతారాం అమ్మ. ఈ ప్రాంతం రతన్ సాగర్ మండప్ అంటారట. ఇక్కడ మూర్తులు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నారు, చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. ఏంటండి ఇక్కడ విశేషం చెప్పండి. రామాయణంలో ఉన్నటువంటి ప్రధానమైన ఘట్టం ఏదైతే ఉందో ఆ ఘట్టానికి సంబంధించినటువంటి ప్రదేశం ఇది అని చెప్తారు. అయితే రతన సాగర్ మండపం. అయితే ఈ యొక్క మండపానికి ఒక విశేషత ఏంటంటే అయోధ్య నుండి రాముల వారి యొక్క పరివారం అంతా కూడా ఇక్కడికి వారు విచ్చేసి ఇక్కడే కాస్త వారు 4 రోజుల కంటే ముందు, వివాహం కంటే ముందు వశిష్ఠుల వారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో పాటు పరివారం అంతా కూడా వచ్చేసి ఇక్కడ నివసించారట. ఇక్కడ నివసించిన తర్వాత 4 రోజుల తర్వాత వివాహం అయిన తర్వాత వెళ్ళిపోతామని అంటే జనక మహారాజు గారు, అయ్యో మీరు మా దేశంతో పాటు సమానమైనటువంటి యొక్క రాజ్యం కలిగిన వారు, 4 రోజుల్లో మీరు వెళ్ళిపోతే మాకు అవమానకరంగా ఉంటుంది, కాబట్టి మీకు అన్ని వ్యవస్థలు ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి వారికి కావాల్సినటువంటి యొక్క భోజన వసతి వ్యవహారాన్ని కూడా ఇదే ప్రదేశంలో ఏర్పాటు చేసి రాముల వారి యొక్క పరివారం అన్నిటికీ కూడా ఇక్కడ 6 మాసాల పాటు సరిపోయేటువంటి సకల ఏర్పాట్లను చేసి వారికి విడిదిల్లుగా వారి యొక్క పరివారాలన్నిటికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అని మనకు ప్రతీక. అంటే 6 నెలల పాటు వివాహం జరిగిన తర్వాత మొత్తం 6 నెలలు ఇక్కడ నివాసం ఉన్నారంట ఆ శ్రీరామచంద్రుల వారు జానకమ్మతో. అలానే మనం గమనిస్తే మనం రాముల వారు ఏ రథంలో అయితే వచ్చారో, అయోధ్య నుండి ఏ రథంలో అయితే వచ్చారో ఆ రథాన్ని కూడా మనం గమనిస్తాము. అప్పటి రథాలు అన్నమాట అవి. అదే విధంగా పక్కనే మనం ఒక సాగరం ఉంది, రతన్ సాగర్ అంటారు. జనక మహారాజు గారు ఏ సంపద అయితే ఉందో, వజ్ర వైడూర్యాలు, బంగారము, మణిమయ మాణిక్యాలు, ఇటువంటి అశేషమైన సంపద అంతా కూడా ఆ సాగరంలో దాచిపెట్టేవారు అని ప్రతీక. కాబట్టి ఎవరికైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ రతన్ సాగర్ మండపంలో ఆయన కూర్చుంటే ఇది రాజకీయ మండపము అని చెప్తారు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా జరిగేటువంటి ఒక భాగము అని చెప్తారు. సో ఈ మండపంలో కూర్చుంటే ఎవరికైనా కష్ట నష్టాలు ఏమైనా వస్తే ఈ ప్రదేశం నుండే వారి యొక్క దాన ధర్మాలు అన్ని మొదలయ్యేటువంటివి అని చెప్తారు. మనం డిసెంబర్లో గమనిస్తే
వసంత పంచమి సమయంలో అయోధ్య నుంచి ఇక్కడికి 4 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ కొన్ని లక్షల మంది మన భారతీయులు వస్తారు ఈ యొక్క ప్రదేశానికి. భారతదేశానికి ఈ జనక్పూర్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈవెన్ మన భారత ప్రభుత్వం కూడా ఇటీవల మోడీ గారు వచ్చినప్పుడు కూడా 100 కోట్ల రూపాయలు సహాయం చేశారు జనక్పూర్కి. కాబట్టి మన రక్సుల్ బార్డర్ బీహార్ నుండి జనక్పూర్కి ట్రైన్ కూడా ఉంది మనం గమనిస్తే. కాబట్టి ఆ ట్రైన్ కూడా చిన్న ట్రాక్ ఉంటే మన భారతదేశమే పెద్ద ట్రాక్ వేసింది. కాబట్టి జనక్పూర్కి రామాయణంకి చాలా విశేషమైనటువంటి యొక్క ఇది ఉంది. సో ఈ రత్నసాగర మండపం అనేటువంటిది వీరి యొక్క దర్బార్ అంతా కూడా బరాత్గా వచ్చి పరివారం అంతా కూడా వచ్చి నివసించిన ప్రదేశము. సో ఈ రత్నసాగర మండపంలోనే జనక మహారాజు గారి యొక్క రాజకీయ వ్యవహారాలు జరిగేటువంటి ఒక ప్రదేశము. ఈ రోజుకి కూడా ఇది చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. హిస్టారికల్ ప్లేసెస్ సంబంధించినటువంటి రామాయణం ఎవరు చదువుతారో ఆ రామాయణం చదివిన వారికి ఈ రతన్ సాగర మండపం గురించి అవగాహన ఉంటుంది. 6 మాసాలు ఇక్కడ నివసించారని కూడా మనకు ఆ యొక్క రామాయణంలో శుద్ధంగా రాసి ఉన్నటువంటి ఒక విషయం గమనిస్తాము. మూర్తులు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి ఇక్కడ. సకల పరివారం అంతా వచ్చింది కదమ్మా ఇక్కడికి. కాబట్టి ఆ పరివారం సంబంధించిన వారందరి మూర్తులు మనం గమనించవచ్చు. కొన్ని వేల సంవత్సరాల సంబంధించినటువంటి ఒక నిత్య ఆరాధనకు కొలువైనటువంటి యొక్క మూర్తులతో పాటు మనం గమనిస్తే శాలిగ్రామాలు కూడా చాలా విశేషమైన శాలిగ్రామాలు ఉంటాయి ఇక్కడ. ప్రతిరోజు పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఆ పంచామృతాలతో అభిషేక తీర్థాన్ని ఇక్కడ సేవిస్తే సకల దరిద్రాలను కూడా పోతాయంటారు, రోగాలను కూడా నశిస్తాయని చెప్తారు, సకల సంపదలు కలుగుతాయని చెప్తారు. రాముల వారి కుటుంబం ఎంతైతే కలిసి ఉండేదో ఉమ్మడి కుటుంబంగా కుటుంబ సమస్యలను నివృత్తి అవుతాయి ఇక్కడికి వస్తే అని చాలా ప్రతీక. కాబట్టి ఈ యొక్క రామాయణం సంబంధించిన ఈ ప్రదేశంలో జనక్పూరిలో ఇది కూడా చాలా విశేషమైనటువంటి ఒక ప్రదేశము అని చెప్పొచ్చమ్మా. ఖచ్చితంగా చూడాలి. చాలా మందికి తెలియదండి, మీరు అన్నట్టుగా ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. కేవలం ఆ వసంత పంచమి ఉత్సవాలు అప్పుడు మాత్రమే వస్తారేమో, ఇంకా అప్పుడు అంతా చుట్టూ మొత్తం విలేజెసే ఉన్నాయండి. కానీ అందరూ తెలుసుకుని రండి, ఎందుకంటే ఇలాంటివి చూస్తేనే కదా మనం గొప్పగా చెప్పుకుంటాం. ఇలా రామాయణానికి సంబంధించి ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ చూడాలి, మనకు సంబంధించింది మన ఇతిహాసాలని. కానీ అవి నిజంగా జరిగిన ప్రదేశాలు ఇవన్నీ కూడా. వీటి గురించి ఇంకొంతమందికి తెలిస్తే ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది. అయోధ్య ఎప్పుడైతే రామ మందిర పునర్నిర్మాణం జరిగిందో అప్పుడు చాలా గొప్పగా చెప్పుకున్నాం, డెవలప్ అవుతుంది, మళ్ళీ రామరాజ్యం వచ్చినట్టే అని. ఇలా సీతమ్మ వారు నడిచిన ప్లేస్, కళ్యాణం జరిగినటువంటి ప్రదేశం కూడా డెవలప్ అవ్వాలని కోరుకున్నాం. అదే నేను తాపత్రయం. రాముల వారి యొక్క రథము, అదే విధంగా జనక మహారాజు గారి రతన్ సాగర్ మండపం ఏదైతే ఉందో ఆ యొక్క సాగరం అంటే నీటిలో ఆయన సంపద దాచిపెట్టేవారట. సో మనం ఆ రథము ప్లస్ ఆ యొక్క సాగరం కూడా చూద్దామమ్మా. తప్పకుండా వెళ్ళి చూద్దాం. భూదేవివాసం శరదిందుహాసం లంకానివాసం భువనే ప్రచారం శ్రీరామచంద్రం సతతం నమామి. మందారమాలం వసనేరసాలం పూర్ణైర్విశాలం రితసప్తతాళం కార్యాదికాలం సురలోక. ఇదేనండి రథం. అవునమ్మా, ఇది రతన్ సాగర్ మండపంలో ఆ రోజు అయోధ్య నుండి రాముల వారు ఏదైతే పరివారంతో వచ్చారో ఆ పరివారంతో వచ్చిన తర్వాత రథం అంతా ఇక్కడ ఉంచుకొని 6 మాసాలు ఇదే ప్రదేశంలో వారు విడిది తీసుకొని రాముల వారి పరివారం అంతా కూడా కలిసి జనక మహారాజు గారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించిన ప్రదేశము. ఈ రథాన్ని కేవలం ఒక వసంత పంచమి రోజు మాత్రమే ఈ రథాన్ని మనం బయటికి తీస్తారు. కాబట్టి ఈ యొక్క మండపం అంతా కూడా ఇప్పుడు క్లోజ్లో ఉంటుంది, లోపలికి ఎవరిని అలౌ చేయరు. పురాతనమైనటువంటిది, చాలా భద్రపరుచుకొని జాగ్రత్త చేస్తున్నటువంటి ఒక ప్రదేశం ఇది. ఒక్క 4 రోజులు మాత్రం చాలా విశేషంగా ఉంటుంది. మిగతా రోజుల్లో యాత్రికులకు తెలిసే అవకాశం లేక ఇదంతా నిర్మానుష్యంగా ఉంది. రామాయణంలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం అమ్మ ఈ ప్రదేశం కూడా. రామాయణంలో ప్రధానమైన ఘట్టం జరిగినటువంటి ప్రదేశం ఇది. రథం ఉంది లోపల. ఇది కేవలం వసంత పంచమి అప్పుడు మాత్రం ఇది ఓపెన్ చేస్తారు, అప్పుడే క్లోజ్ ఉంది. జస్ట్ విజువల్స్ తీయడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట టీమ్ అంతా. ఒకసారి చూడండి, మీకు ఇక్కడికి వస్తే డైరెక్ట్ ఇక్కడి నుంచి చూడొచ్చు. ఇది కూడా ఒక కుటీరం లాగా ఏర్పాటు చేశారు, అందు లోపల భద్రపరిచారు ఆ రథాన్ని. పురాతనమైందండి, చాలా పురాతనమైంది. భీతం స్వజనేతి తీర్థం నమో విహితం మమ సాంద్రదీపం రోగేతి భీతం వసునేతి తీర్థం శ్రీరామచంద్రం. మనం ఈ రతన్ సాగర్ మండపంలో గమనిస్తే ఆ చివర్లో 1100 శివలింగాలు శాలిగ్రామ శివలింగాలవై, సో ఆ నారాయణ శాలిగ్రామాలకు
దాదాపుగా మనం గమనిస్తే ప్రతిరోజు 1 కిలో ఆవు నెయ్యితో శుద్ధమైనటువంటి ఒక ఆవు నెయ్యితో అభిషేకం చేయడం జరుగుతుంది. వాటిని సహజంగా ఎవ్వరికి దర్శనం చేయించరు. ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ కలిగి వారు తెలుగు వారందరికీ దర్శనం చేయించాలనే ఉద్దేశంతో ఆ సాలగ్రామాలని మన కోసం ప్రదర్శించడం జరుగుతుంది. అందరూ చేతులు జోడించి వారి దర్శనం చేసుకుని ఓం నమో నారాయణాయ అంటూ స్మరిస్తూ దండం పెట్టుకోవాల్సిందిగా మనవి. సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతా. ఇదిగోండి రతన్ సాగర్ రావడంతోనే మనకు ముందు కనిపిస్తుంది ఒక కొలను. ఇక్కడ చాలా ప్రదేశాల్లో నేను చూశాను కదా, చిన్న ఆలయం ఉంటే పెద్ద కొలను, ఆ సరస్సు మాత్రం కంపల్సరీ ఉంటున్నాయి. ఇక్కడ వాళ్ళ నీటి అవసరత మాత్రం తీరుస్తున్నాయని చెప్పుకోవాలి. ఎక్కడ కొరత అనేది లేదట. ఎప్పుడు నీళ్లు హ్యాపీగా వీళ్ళకి అన్ని పనులు జరిగిపోతాయి. నీళ్ళు అయితే దొరుకుతాయి, మాకు నీళ్ళ ఇబ్బందులు ఉండవు అని అన్నారు. అయితే ఈ ప్రదేశం అండి రతన్ సాగర్ మండపం, అంటే దర్బార్ లాగా అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడే సాగించేవాడు జనక మహారాజు. ఆయన ప్రజలకు సంబంధించి అంటే ఏమైనా కష్టాలు ఉన్న వాళ్ళు వచ్చి రాజుగారితో మాట్లాడాలనుకుంటారు కదా, అలా వచ్చి ఇక్కడ మాట్లాడే వాళ్ళు అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అన్నప్పుడు ఆయన ఇక్కడి నుంచే హెల్ప్ చేయటము, పరిపాలన సాధ్యమైనంత వరకు ఇక్కడి నుంచే జరిగేదట. రతన్ సాగర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన దగ్గర ఉన్నటువంటి రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాల సంపద, అశేషమైనటువంటి సంపద అంతా కూడా ఇక్కడే ఆయన నిక్షిప్తం చేసేవాళ్ళు. రాజులంతే కదా, అలా ఒక రూమ్స్ లాగా మనలాగా బీరువల్లాగా అలా ఏం పెట్టుంచుకోరు కదా, ఎక్కడైనా ఒక తెలియని ప్రదేశంలో సీక్రెట్ ప్లేసెస్లో దాచేవాళ్ళు. అలా ఈ సాగర్, ఈ గర్భం లోపల, ఈ చెరువు లోపల దాచేవారట ఆయన. ఎవరికైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అవి తీపించి ఇక్కడి నుంచి ఆయన సహాయ సహకారాలు అందించేవాళ్ళు. ఎవరికైనా కావాలంటే వాళ్ళకి దానం చేసేవాళ్ళు అంట. అయితే ఇప్పటికీ జనక్పూర్లో ఎవరిని అడిగినా చెప్తారు, ఇప్పటికీ అశేషమైన సంపద ఈ సరస్సు గర్భంలో ఉంది అని, చాలా లోతుగా ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఏ సమయమైనా ఇక్కడ జనక్పూర్లో దగ్గర 4 సంవత్సరాలు అయిందంటండి వర్షాలు పడి. సరైన వర్షాలు అంటే మామూలుగా వర్షం రావడం పోవడం అంతే తప్ప సరైన వర్షాలు అయితే పడలేదు. ఇక్కడ చూడండి, కుండ ఏదైతే ఉందో కుండికి నైవేద్యం సమర్పిస్తున్నారనమాట. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళేనండి, వయసు పైబడిన వాళ్ళే ఆ పూజా కార్యక్రమాలు చేయటం, స్వామి సన్నిధిలో అలా గడపడం. నేను చాలా మందిని అలా గమనించాను. చాలా పెద్ద వయసు అయింది, ఆయనే అలా చేస్తున్నారు. ఈ కుండికి ఇప్పుడు స్వామికేమో భోగం, అంటే స్వామికి మధ్యాహ్న సమయం అయింది నేను వచ్చేటప్పటికే, స్వామికి భోగం పెట్టారు. ఇక్కడ ఏంటంటే కుండికి అంటే ఈ నదికి కూడా భోగం సమర్పించారు, అంటే భోజనం. ఎందుకంటే సరైన ఆచార వ్యవహారాలు ఇక్కడ ఉన్నాయి, కరెక్ట్ టైంకి పూజా కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉన్నారనమాట. ఇక బాతులు ఒక్కొక్కటి వస్తాయి, వాటికి కూడా టైం తెలిసిపోయిందేమో. ఇప్పటికీ స్ట్రాంగ్గా నమ్ముతారు ఇల్లు. 4 ఏళ్ళైంది వర్షం పడి, అయినా ఎప్పుడు వాటర్ ఇలాగే ఉంటాయి. ఈ లెవెల్కి తగ్గింది లేదు, ఇంతకు మించింది లేదంటండి. అంటే అది సీతారాముల కృప ఉన్నట్టే కదా ఈ ప్రదేశంలో, అంటే వాళ్ళు నడిచిన ప్లేస్ కాబట్టి, అంత పుణ్యమైన స్థలం కాబట్టి ఆ ప్రత్యేకత ఎప్పుడూ ఉండనే ఉంటుంది. కానీ చాలా అదృష్టవంతులం మనం. సో ఎవరైనా జనక్పూర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రదేశానికి రండి. రతన్ సాగర్ కుండ్ ఎక్కడ అని అంటే డైరెక్ట్గా తీసుకొచ్చి చూపిస్తారు మీకు. చిన్న చిన్న ఆటోస్లో రావచ్చు, కార్ కూడా ఇక్కడ వస్తుంది, కార్లో కూడా మనం వచ్చే సౌకర్యం ఉంటుంది. అలా అయినా వచ్చి మీరు చూడండి తప్పకుండా. డే 3 జనక్పూర్లో నేను చాలా చాలా సంతోషంగా గడుపుతున్నాను. ప్రత్యేకించి ఎన్నో పుణ్య స్థలాలని, పుణ్య ప్రదేశాలని నేను చూస్తున్నాను, మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. జై సీతారాం.